భూమి సకల ప్రాణుల గమనాగమనాలకు ఆధారం. భూమి జీవనాధారం. భూమి అది సేద్య భూమిలో ఉంచిన బీజమైన, మనోభూమిలో ఉంచిన నిజమైన, ఏది నీలో దాచినా తిరిగి దానికి పదింతలివ్వడం నీ లక్షణం. మన గళంలో రూపుదిద్దుకుంటున్న ఒక్కో శబ్దం మరో మనిషి మనోభూమిలో మనం నాటుతున్న ఒక్కో బీజం. అలా మనం నాటిన ప్రతి విత్తనం, అది మంచైనా చెడైనా, పెరిగి పెరిగి ఈ భూమిని చీల్చుకొని పగలగొట్టుకొని పైకి వస్తుంది. Sir! Brigadier Ramchandran has summoned you. Report back home. Sir, it's official or personal, sir? I didn't check that. Next time, please check, sir. I don't want my training to get interrupted. Right. మీ నాన్న పిలుస్తున్నాడు. పరా. Thank you. Welcome, sir. Okay, sir. I'll take a leave. Okay. Have a good day, man. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. ఇంకోసారి ఇలాంటి మీటింగులు పెట్టావో నీ బాస్ నా ఫ్రెండ్ అని తెలుసుగా. మూసుకొనిళ్ళు. ఎనీవన్ ఇన్ హాస్పిటల్? మీరిద్దరు బానే ఉన్నారుగా. మరెందుకు నన్ను వేస్ట్గా ట్రైనింగ్ నుంచి కమిషన్ చేశారు? నేను అక్కడ రికార్డ్ బ్రేక్ చేశాను. ఇట్ వాస్ దిస్ క్లోజ్. ఆ కర్నల్ ఇక్కడికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసు కదా. అవును, ఆ అక్షర వాళ్ళ నాన్నని బెదిరించావట. ఆ పిల్లని చూడ్డానికి వచ్చిన అతన్ని కొట్టి తరిమేశావట. ఆ అబ్బాయి మొహన్ షేపుల్ని మార్చేశావట. నువ్వేమనుకుంటున్నావు అసలు? సిగ్గు లేదట్రా వీధి రౌడీలా బిహేవ్ చేయడానికి? ఒక బ్రిగేడియర్ కొడుకోరా నువ్వు? అది మర్చిపోయావా? డిసిప్లిన్ లేని నువ్వు రేపు ఆఫీసర్వి ఎలా అవుతావు? ఏంటి మీరేం మాట్లాడరా? అమ్మ, అర్జెంట్గా నేను ఒకటి అడగాలి. ఏంటి? వెళ్ళి అన్నం వడ్డించు. పిచ్చాకలేస్తోంది. లాగి ఒకటి పీకానంటే గాడిద. అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు మీ అబ్బాయికి ఏమైనా పిచ్చి పట్టిందా అని. నేను నిన్ను సరిగ్గా పెంచలేదట. ఎన్ని మాటలు నేను పడాలంటావా? ఇదిగో చూడండి, వీడికి చెప్పడం నా వల్ల కాదు. మీ అబ్బా కొడుకులు ఏమన్నా చేసుకోండి. బట్ ఇలాంటి కంప్లైంట్తో ఈ ఇంటికి ఎవరైనా వచ్చారో వాళ్ళని కాదు, ముందు నిన్ను చంపేస్తా. అర్థమైందా? ఇప్పుడు క్లీన్ చేశాను. అమ్మ కోటింగ్ ఫినిష్. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి. రే, మీ అమ్మ చెప్పింది కరెక్టేరా. వాళ్ళు అన్నిసార్లు వద్దంటున్నా నువ్వు ఆ అమ్మాయి వెంట పట్టల్లో అర్థం లేదురా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్రాక్టికల్గా ఉండరా. మంచిది కాదురా. ఆ బ్రిగేడియర్ సుందర్ రాజన్, ఇఫ్ హీ పుష్ ఎ చార్జ్ ఆన్ యూ, యువర్ హోల్ ఫ్యూచర్ బికమ్స్ ఎ క్వశ్చన్ మార్క్. ట్రై చేసి చూసా. తను లేని నా లైఫ్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసి చూశాను. చాలా కష్టం. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేసేవాడో చెప్పు. ఇఫ్ యు ఆర్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్, అప్పుడు ఏం చేసేవాడివి? నేను ఇలా ఈడియట్ని కాదు. నేను ఇలాంటి పనులు అస్సలు చేయను.
నేనేం చేసినా కూడా మా అమ్మ నాన్న గురించి ఆలోచిస్తాను. వాళ్ళకిష్టం లేని పనులు ఒక్కటి కూడా బుర్రకెక్కిందా? అమ్మ వెళ్ళిపోయింది. రుద్ర, ఇదివరకు అన్ని విషయాల్లో ఓ ఫ్రెండ్ లాగానే ఉన్నాను. బట్ ఈ విషయంలో మీ నాన్నలా మాట్లాడుతున్నాను. వదిలేయమని చెప్తున్నా కదరా. ఆ పిల్ల వద్దురా మనకి. ఓకేనా? సరే, వదిలేస్తాను. பொதுவா 10 காரு பழுதில்லன்பா. ஆனா இந்த 2 பேரு జాతకాలు చూస్తా ఉంటే వీడు పొరపాటు మొహం అమోఘంగా ఉంది. పుచ్చు, అందుకని పెళ్లి మీరు కొడుకు. కళ్యాణాన్ని పాల్గొనిలోనే పెట్టుకుంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. అప్పుడినా ఇనిమే తళ్ళిపోవడం మీకు అభ్యంతరం లేకపోతే మనం ముహూర్తాలు పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా అంకుల్, తనంటే నాకు చాలా ఇష్టం. ఇంకిప్పుడు అక్షర అభిప్రాయం కూడా తెలిస్తే అక్షర, అక్షర అక్షర, శ్రీశాంత్, అదేగా నీ పేరు? శ్రీకాంత్. ఐ థింక్ యూర్ అమేజింగ్. ఎంగ పోరే. లివ్ ఇన్ అంకుల్. సో శ్రీశాంత్, శ్రీకాంత్. డజంట్ మ్యాటర్. మన జోడి పొరతం సూపర్ గా ఉంది. నేను నీకు ఒక బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అవుతా. యువర్ ఫ్యామిలీ సో లవ్లీ. నేను మీ అందరితో కలిసిపోతా. ఇంకా కిడ్స్, ఐఎమ్ షూర్ దే విల్ బి అమేజింగ్. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ us. యాక్చువల్లీ జస్ట్ లుక్ ఎట్ మీ. కానీ కానీ ఒక చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఇదిగో వచ్చేసింది ప్రాబ్లం. రాలేదేంటి అదవా? 1 సెకండ్. వచ్చేసాక ఆల్వేస్ లేట్. ఏం కాదు. క్యాచ్. అకాడమీ క్యారెట్ అడ్జుటెంట్ రుద్ర రామచంద్రం, అక్షరకి బాయ్ ఫ్రెండ్. పెళ్లి కొడుక లేవరా. అక్షర నాది. తన్ని కావాలా? అయితే నాతో ఫైట్ చేయి. అర్థం కాలా? లేవరా, అర్థమయ్యేలా చెప్తాను. సార్ ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నేను మీకు ముందే చెప్పానుగా, తనను చూడడానికి ఎవరు వచ్చినా నేను వస్తానని. నేను ఇలా రావడం మీకే మంచిది. కూతుర్ని చేసుకోబోయేవాడి స్టామినా మీకు తెలియాలి కదా. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు తను చూసుకుంటాడో లేదో నమ్మకి ఎప్పుడు తెలియం. ఓయ్, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అది నాకు తెలుసులే, నువ్వు ఖతర్నాకువే. కానీ వీడు, నీ పేరేంటి? శ్రీశాంత్. కాదు శ్రీకాంత్. శ్రీకాంత్ నిన్ను చూసుకోగలడో లేదో తెలియాలిగా. ఏంటి సార్ ఇది? యు ఆర్ కాలింగ్ us home and insulting us. కాబోయే అల్లుని ఎవరైనా ఇలాగే ట్రీట్ చేస్తారా? ఇదేం బాలేదు సార్. ఇతన్ని బయటికి పోమని చెప్పండి. రుద్ర, ఏంటి ప్రాబ్లం? అయ్యా, వీడు శ్రీకాంత్ కాదు, ఒట్టి కాంతం. ఆడపిల్ల ఒక్క దెబ్బకు పడిపోయాడు. నెక్స్ట్ టైం మంచి స్టామినా ఉండవని వెతకండి. ఇంద పయ్యం మాదిరి. అక్షరా, డోంట్ వరీ ఆంటీ, 8 o'clock లో డ్రాప్ చేస్తాను. 8 o'clock మార్నింగ్. ఆట పాట రెండు కలిపి కొట్టు, ఇది మెరుపుల యవ్వనమే. రాజా రాజా రాజులకు రాజట, రాజీలేని లైఫే నాదట. ఓర్కా బాటిల్ ఉప్పెనల్లే పొంగిందో, ఇంగినేలా ఉంటా పరా. ఆజా నేనేగా రాజా, తూ మేరీ రోజా జనక్ జా. आजा मेरे घर राजा, तू मेरी रोजा जनक जा. Roshamon, 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 Roshamon. ఆట పాట రెండు కలిపి కొట్టు, ఇది మెరుపుల యవ్వనమే. Roshamon.
స్నేహం చిలిపిగా సాగిన అల్లరి చూడగా నవ్వే నవ్వదా ఆట పాట రెండు కలిపి కొట్టు ఇది వెలుగుల యవ్వనమే ముందు అకాడమీ నుంచి వీడిని మెడపట్టుకుని బయటికి గంటాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ చార్జ్ షీట్. விஷயம் இப்போ கைமீறி போயிடுச்சு. வீட்டுக்கு வந்து பண்ண గలటాలే వీళ్ళే తలా కట్టుముడిలే. వీడిని జైల్లో పడేయడమే కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను నా వైఫ్ చాలాసార్లు చెప్పి చూసాం. ఇది వాడి కెరియర్కి ఎఫెక్ట్ అవుతుందని కూడా చెప్పాం. అర్థం కాకపోవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు. సార్, వీ ఆల్ నో రుద్ర ఈజ్ ఎ మెరిటోరియస్ క్యాడెట్. బట్ ఈ విషయంలో ఇఫ్ యూ స్టిల్ థింక్ హిజ్ ఎక్స్పల్షన్ ఈజ్ ఆల్ దట్ ఈజ్ లెఫ్ట్, యూ కెన్ గో హెడ్. అవ స్కూల్ పడికిற పైనిలియే హీఈస్ ఏ బ్లడీ యానిమల్. తాట తీస్తే గాని బుద్ధి రాదు. ఇంకాపుతారా? అందరూ కలిసి నా కొడుకునే టార్గెట్ చేస్తున్నారెందుకు? ఎంత చెప్పినా వినకుండా వాడు వెంట పడుతున్నాడంటే మీ అమ్మాయే ఎంకరేజ్ చేస్తుంది. ముందు మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. మధ్యలో నా కొడుక్కి చార్జ్ షీట్ ఇవ్వడం ఏంటి? ఇదెక్కడ న్యాయం? న్యాయం ధర్మం గురించి నాతో మాట్లాడకండి. ఒక డెకరేటెడ్ ఆఫీసర్ ఫ్యామిలీని థ్రెటన్ చేయడం పనిషబుల్ అఫెన్స్ అని మీకు తెలుసు కదా. వీడొక రిపీట్ అఫెండర్. మీ అబ్బాయిని కంట్రోల్ చేయడం మీ వల్ల కాకపోతే నాకు చెప్పండి, నేను డీల్ చేస్తా. సార్ డీల్ చేస్తారా? నన్ను దత్త తీసుకుంటారా ఏంటి? నాలుగు చీరేస్తా. రుద్ర, ఎదవా. కంట్రోల్. ఎవరిని కంట్రోల్ చేయాలి? ஏய் எங்கடி போற? உட்காரு. See what I am dealing with. I want him expelled. Period. Let's not make it official. I will give him a warning. Verbal warnings are pointless. నేను మా అమ్మాయిని ఆస్ట్రేలియా పంపిస్తున్నాను. ఐ వాంట్ దేర్ వర్డ్. అక్కడికి వెళ్ళి వాడు ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. Let's hope so. నేను సివిలియన్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. సివిలియనా? ఎందుకు? నేను ఆర్మీ ఆఫీసర్గా ఉండడం మీ నాన్నకి ఇష్టం లేదుగా. ఎనప్పాకి నచ్చనిది నువ్వు. ఇన్ ఎనీ కేస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ ఎ సివిలియన్. అయితే నేను డాక్టరో, క్లర్కో, బట్టల కొట్లో సేల్స్ మెన్ అయితే నన్ను ఇష్టపడవా? ఏంటి డాక్టర్, ఇంజనీర్? నువ్వు ఆటో కారన్, లారీ డ్రైవర్, బార్ ఓనర్, ఆఖరికి బట్టలు ఉతికినా సరే నా రుద్రదేవా ఐ స్టిల్ లవ్ యూ. మీ నాన్న నిన్ను అవుట్ ఆఫ్ కంట్రీ పంపిస్తున్నాడు అన్నాడు. హాలిడే? అక్షర, ఐ గాట్ త్రూ డీకన్ యూనివర్సిటీ. డీకన్? ఆస్ట్రేలియా? అండ్ యూర్ గోయింగ్? రుద్ర, నిజంగా ఐ డోంట్ థింక్ ఐ వుడ్ గెట్ త్రూ. కానీ అడ్మిషన్ దొరికాక అప్ప సేస్ ఐ మస్ట్ గో. నువ్వేం డిసైడ్ చేసావు? ఐమ్ థింకింగ్ ఇట్స్ గుడ్ ఐడియా టు లిసన్. మనం కొద్ది రోజులు దూరంగా ఉంటేనే మంచిది. నేను నా కోర్స్ పూర్తి చేస్తా, నువ్వు నీ ట్రైనింగ్ పూర్తి చేయి. దెన్ విల్ డూ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మ్యాటరే కాదు. You know, these days with FaceTime and Skype and all, it will be like we are just right next to each other. Rudra. నాకు ఈ ఫేస్ టైమే కావాలి. నీకు అక్కడ ఏ ఆస్ట్రేలియన్ లైన్ వేస్తే చంపేస్తాను. ఆస్ట్రేలియన్నా? నిన్ను. ఇంత హాట్ గా క్యూట్ గా ఉన్న నన్ను చూసి ఎవరైనా పడిపోతారు. ఐ కాన్ బ్లేమ్ దమ్. నేను నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం. నేను అది చెప్తున్నా. నీకు ఎప్పుడో సొంతమైపోయా, నీకు మాత్రమే. నన్ను నమ్ము. నీకెప్పుడో సొంతమైపోయా, నీకు మాత్రమే. నన్ను నమ్ము.
నేను నీ దాన్ని, నీకు మాత్రమే సొంతం. నన్ను నమ్ము. అవే చివరిసారిగా తను నాతో అన్న మాటలు. ఆ తర్వాత తను నాతో మాట్లాడలేదు. యు డోంట్ హియర్ ఫ్రమ్ హర్? వాట్ డు యు మీన్? తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాను, కుదరలేదు. వారం తిరిగేసరికి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఉండలేక తనని ఎలాగైనా సరే చూడాలని ఒక ఎఫ్ఎల్ తీసుకుని ఆస్ట్రేలియాకి వెళ్ళాను. తూసే మిల్నే ఆస్ట్రేలియా గయా? మరి తన్ని చూసావా? మిలికి నై మిలి. చూసా. తను ఏం చేసిందో తెలుసా? నన్ను చూడగానే లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. రాత్రంతా తన ఇంటి ముందే రోడ్డు మీద వెయిట్ చేశాను. తను తలుపు తెరవలేదు, నాతో మాట్లాడనో లేదు. ఈ లడికి బండ రాయిలా ఉందే. నాకు తెలిసిన అక్షర ఎప్పటికీ అలా చేయదు. తను పూర్తిగా మారిపోయింది. 4 ఏళ్లుగా నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను, నాకిక తను లేదని. సడన్ గా ఈ ఉత్తరం వచ్చింది. తన ఇరిటేటింగ్ కజిన్ రాసింది. కావాలనే రాసింది, నన్ను ఇరిటేట్ చేయడానికి. ఇదేంటి తన పెళ్ళ? पुलिस वाला से शादी कर रही है, ये क्या बकवास कर रहा है यार? తను పెళ్లి చేసుకోవడం గురించి కాదు, పోలీస్ ఆఫీసర్ని చేసుకోవడమే నాకు బాధేసింది. వాయ్? సార్, ఆ అమ్మాయి ఎందుకు ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటోంది? ఐ డోంట్ నో సార్. తను ఇంకా నీతో మాట్లాడకపోవడానికి ఏంటి కారణం? ఐ డోంట్ నో. నీకు తెలుసుకోవాలనిపించట్లేదా? లేదు. కారణాలు ఏమైనా తను నన్ను వద్దనుకుందని సర్ది చెప్పుకున్నాను. కానీ ఈ ఉత్తరం వల్ల చాలా హర్ట్ అయ్యాను. సుఖ లైఫ్లో ఎప్పుడన్నా నేను నీ పక్కన లేకపోయినా, నీతో మాట్లాడకపోయినా, లెట్స్ గో. ఎక్కడికి సార్? ఇఫ్ యూ లీవ్ నౌ 4 to 5 hours విల్ బి దేర్. బై లంచ్ టైం మనం రీచ్ అవుతాం. అక్కడికి మనం ఎందుకు వెళ్ళడం? నీకు ఆన్సర్స్ అక్కర్లేదేమో, కానీ మేం పట్టాం ఉడుం పట్టు. లెఫ్టినెంట్, నా యూనిట్ లో ఆఫీసర్స్ డిఫీట్ ని యాక్సెప్ట్ చేయరు. నౌ లెట్స్ గో గెట్ సమ్ ఆన్సర్స్. మంగళ గావా
झूठ मत गंग छलक कट चंद्र भाल हर लाख चमक कट मुंड माल कर शीश हर हर पार्वती पत शिव हर 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 पार्वती पत शिव हर 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 पार्वती पत शिव हर 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 రుద్ర ఆన్సర్స్ తోని తిరిగి రావాలి. హాయ్. హాయ్. Can you guys excuse us for a few minutes? Should we leave? Yeah. రెండు నిమిషాలు నేను నీతో మాట్లాడాలి. నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. జస్ట్ 2 minutes. You look beautiful. ఇంత అందంగా నిన్నెప్పుడూ చూడలేదు. రుద్ర ప్లీజ్ వెళ్ళిపో. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావా? ప్లీజ్ గో. పోతాను, కానీ నాకు సమాధానం చెప్పు. బరే కట్టుకో. Will you still love me? రేపటి నుంచి ఇంకొకరి భార్య అవుతావు. అప్పుడు will you still love me? హాయ్. చాలా బాగా చేస్తున్నారు కదా. Get up. తను నాది, నాకు మాత్రమే సొంతం. రుద్ర రేపు తనని పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నాతో ఫైట్ చేయాలి. రుద్ర ప్లీజ్ సీన్ క్రియేట్ చేయకు. నీకేమైనా చెవుడా ఏంటి? లేవరా. పోలీస్ ఆఫీసర్కి సోల్జర్ అంటే భయం వేస్తుందా? దమ్ముంటే నాతో ఫైట్ చేయరా. నువ్వు నేను చూద్దాం. అలోక్ இட்ஸ் ஓகே, இட்ஸ் ஓகே, நான் பார்த்துக்கிறேன்.
చేసేయ్. లీవ్ హిమ్ అలోన్. పోలీస్ అకాడమీ గోల్డ్ మెడలిస్ట్, నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్. Stop. Well done, Alok. That's my boy. Well done. థ్యాంక్స్ అంకుల్. మేము వచ్చింది నిన్ను ఇక్కడి నుంచి మోసుకెళ్ళటానికి కాదు. I've seen you fighting before. You are better than this. Come on. Take your trash and leave. ఎందుకు చేస్తున్నావు? నేను అదే అడుగుతున్నాను. ఉన్నట్టుండి నేను పరాయి వాణ్ణి ఎలా అయ్యాను? 4 ఏళ్ళుగా దీనికి సమాధానం తెలియక నేను పడే బాధ నాకే తెలుసు. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, ఐ జస్ట్ డోంట్ కేర్. బట్ నువ్వెందుకు ఇలా చేసావు నాకు తెలియాలి. చెప్పవే. ఈ ప్రశ్న నన్ను కాదు, వెళ్ళి మీ నాన్నని అడుగు. నేను నీకు దూరం అయ్యానంటే దట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫాదర్. ఏంటి ఏమన్నావు? ఏమన్నావు? వెళ్ళి ఆయన్ని అడుగు. ఆయనే బతిమాలారు టు స్టే అవే ఫ్రమ్ యూ. నిన్న అకాడమీ నుంచి డిస్మిస్ చేసేవాళ్ళు తెలుసా? మా నాన్న నీ డిస్మిసల్ ఆర్డర్స్ రెడీ చేశారు. ఇఫ్ యూ డిడ్ంట్ బికమ్ an ఆర్మీ ఆఫీసర్ యూ వుడ్ హ్యావ్ బీన్ డివాస్టేటెడ్. అందుకే వచ్చి నన్ను బతిమాలారు. నాన్న అలా చేయరు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు కూడా హీ కాల్డ్ మీ. ఆయన చెప్పారు నేను చూడకూడదని. నాన్న అలా చెప్పినా కూడా హౌ కెన్ యూ డూ దిస్? నాకు మాత్రం ఈజీ అనుకున్నావా? రియల్లీ ఎంత కష్టపడ్డానో తెలుసా నిన్ను మర్చిపోవడానికి? మెల్లిమెల్లిగా ఎలాగోలా మర్చిపోయాను. బట్ యు కమ్ హియర్ ఆన్ మై వెడ్డింగ్ డే and ruined everything for me. You ruined everything for me. ఇక్కడి నుంచి వెళ్ళిపో. Leave.
గెట్ ఇన్. హాయ్ మ్యామ్. కమ్ కమ్ హాయ్. తినండి. టేక్ ఇట్. ఇదిగోమ్మా, Thank you. తీసుకో. పాస్ ఇట్. చికెన్. రుద్ర, అది ఇటివ్వు. రుద్ర, నాన్న ఎందుకు ఇలా చేశారు? నీకన్నా నన్ను ఆయనే బాగా అర్థం చేసుకున్నారనుకున్నాను. ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎందుకింత ద్రోహం? ఎవరికి చెప్పుకోలేని ఒక నిజం. అప్పుడు నీకు 2 ఏళ్ళు. మీ నాన్న నేను విడిపోవాలనుకున్నాం. అయినా మేం కలుసున్నావంటే దానికి కారణం నువ్వే. ఎంతకాలం నీకు తెలియకూడదనుకున్న నిజం ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఆ రోజు మేం గొడవ పడ్డానికి కారణం మీ నాన్న వేరే ఆవిడతో సంబంధం పెట్టుకోవడమే. నాన్నక? దానికి దీనికి ఏంటి సంబంధం? సంబంధం ఉందిరా. ఆవిడ అక్షర వాళ్ళ అమ్మేరా. వాట్? బట్ ఆ రిలేషన్షిప్ అప్పుడే ఎండ్ అయిపోయింది. కొద్ది రోజులకి ఆవిడ ప్రెగ్నెంట్ అని తెలిసింది. మరి అక్షర? తెలీదు. అది తెలుసుకోవడానికి మేం ప్రయత్నించలేదు. మొదట్లో మేమనుకున్నాం నీది అక్షరాది ఒక టీనేజ్ ఇన్ఫెక్చువేషన్, దానంతట అదే పోతుంది అని. బట్ రోజు రోజుకి మీరు దగ్గరవుతుంటే మాకు చాలా భయం వేసింది. మాకు చేతనైనంత మిమ్మల్ని విడదీయాలని చూసాం. పరిస్థితి చేయి దాటిపోతుంటే ఏదో ఒకటి చేసి ఆపాలనుకున్నారు. మీ నాన్న అక్షరాన్ని కలిసి మాట్లాడారు. నాన్న తనకేమైనా చెప్పారా? చెప్పలేదు. తనకిదంతా ఏం చెప్పలేదు. తనకి ఇవన్నీ తెలుసా? ఐ హోప్ నాట్. మాకు తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ నాన్నకి. రుద్ర, రుద్ర, నీకు ముందే చెప్పుండాల్సిందే. వీఆర్ రియల్లీ సారీ. ఇందులో నీ తప్పేం లేదు. తప్పు నీది కాదు, మాదేరా. ప్లీజ్ ప్లీజ్, వీఆర్ రియల్లీ సారీ. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. మమ్మల్ని క్షమించరా ప్లీజ్. Cool. ఎందుకిలా
జరిగిపోయిందంతే. ఇంకెవరు దొరకలేదా? అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే కన్ను తెరచి నిన్ను నువ్వు చూసుకోగలిగితే చాలు. ఉద్వేగాలన్నీ మాయమై, ఆందోళన శూన్యమై, హృదయం ఆనందపూర్ణమవుతుంది. ఆ నిత్య సత్య శక్తి స్వరూపమంతా నీ ప్రాణంలో ప్రాణమై, హృదయంలో హృదయమై, దేహంలో దేహమై, కోటాను కోట్ల కణాలతో నీ శరీరం అణువణువులో ఉంది. సింహం పిల్ల సింహమైనట్టు ఆ విశ్వనాథుడు సృష్టించిన నీవు ఈ విశ్వానికే మిత్రుడివవుతావు, అన్నవవుతావు, తండ్రివవుతావు, జగన్నాథుడివి అవుతావు. రాముడి మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. రాముడి మనసులో సీత పదిలము, జానకి ఎదలో రామ స్మరణము, సీతారాముల ప్రేమ మధురము, సీతారాముల. జీవితం చెరో సగం ప్రమాణమేగా, కాలమే ముడేసి ముళ్ళు మూడుగా, బంధమే ఇదే నేను మంత్రమేదో, ఓ వరం కళ్యాణ సీతమ్మ వీక్షణం. కళ్యాణ సీతమ్మ వీక్షణం.